హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 5 స్టార్ రేటింగ్ కిచెన్ ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు. ఈ వీడియోలో మనం అటుకులతో రోటీ ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా తెలుసుకుందాం. దీనికోసమని ముందుగా మనం 1 కప్పు అటుకులు తీసుకోవాలి. అటుకులు తీసుకునేటప్పుడు లావు అటుకులు కాకుండా పలచగా ఉన్న అటుకుల్ని తీసుకోండి. లావుగా ఉన్న అటుకులు అయితే త్వరగా నానకుండా మనకి గట్టిగా వస్తుంది రోటీ. పలచగా ఉన్నవైతే మనకి చక్కగా రోటీ క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని బాగా క్లీన్ చేసుకొని 2-3 టైమ్స్ క్లీన్ చేసుకోండి. పైన డస్ట్ ఎక్కువ ఉంటుంది అటుకులకి, ఎప్పుడైనా కానీ 2-3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన ఉన్న వాటర్ అంతా మొత్తం వంపేసుకోండి. ఇప్పుడు దీనిలో మనం 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. 1/2 కప్పు వాటర్ వేసుకొని 10 నిమిషాలు నాననివ్వాలి. మూత పెట్టుకొని 10 నిమిషాలు అలానే ఉంచేసుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, అటుకులు నానేయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చేతితో గట్టిగా ప్రెస్ చేసినట్లయితే మెత్తగా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక గరిటెతో మెత్తగా చేసుకోవాలి. ఒకవేళ గరిటెతో చేయలేకపోతే చేతితో కూడా మెత్తగా చేసుకోవచ్చు. నానిపోయాయి కదా అటుకులు, త్వరగా మెత్తగా అయిపోద్ది. చూడండి, ఇలాగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలి. ఇప్పుడు దీనిలో మనం 1 కప్పు అటుకులు తీసుకున్నాం కదా, 1/2 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. ఒక ఉల్లిపాయను తీసుకొని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని దీనిలో వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ వేసిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ, రుచికి తగినట్లుగా. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ పిండి ఎలా కలుపుకోవాలో అలాగా కలుపుకోవాలి. ఈ పిండి అనేది మరీ పలచగా ఉండకూడదు, గట్టిగానే ఉండాలి. చూడండి, ఇలాగ ఉండాలి. మరీ పలచగా అయిపోతే మనకి రోటీ పలచగా అయ్యి సరిగ్గా రాదు. చూడండి, ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని దీన్ని రోటీలా చేసుకుందాం. ఈ రోటీ చేయడానికి మనం బటర్ పేపర్ని యూజ్ చేద్దాం. ఒక చిన్న బటర్ పేపర్ తీసుకోండి. దానిపైన మనం ఆయిల్ని వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల మనకి రోటీ అనేది రేక్ మీద వేసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ తయారు చేసుకున్న బాల్ని దీనిపైన పెట్టుకొని చేత్తో మనం పలచగా చేసుకోవాలి. దీనికి చపాతీ కర్ర అలాంటిది ఏమీ యూజ్ చేయకుండా చేత్తోనే చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి. చూడండి, మరీ లావుగా కాకుండా సన్నగా కాకుండా కట్ చేసుకోవాలి. డిజైన్ కోసం 3 హోల్స్లా పెట్టుకోండి. ఇప్పుడు మనం తయారు చేసింది మరీ లావుగా కాకుండా చూడండి ఇలా ఉండాలి. అలానే మరీ పలచగా ఉన్న మనకి బటర్ పేపర్ నుంచి ఊడి రాదు. చూసారు కదా, ఇలా కాకుండా మనం పూరీ ప్రెస్తో కూడా తయారు చేసుకోవచ్చు. పూరీ ప్రెస్ ఉంటే తీసుకొని దానిపైన బటర్ పేపర్ వేసుకోండి. దానిపైన ఆయిల్ స్ప్రెడ్ చేసి ఈ అటుకుల ముద్దను దానిపైన పెట్టి మళ్ళీ పైన బటర్ పేపర్ని పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేయండి. మరీ గట్టిగా ప్రెస్ చేసిన మరీ పలచగా అయిపోకూడదు. చూపించాను కదా ఇందాక మనం చూపించిన విధంగా ఉండేలాగా సన్నగా అయ్యేలాగా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు పైన ఉన్న బటర్ పేపర్ని తీసేసుకోండి. పూరీ ప్రెస్ మీద చేస్తే చాలా ఈజీగా అయిపోద్ది. చేత్తో చేసినా కూడా మనకి బాగానే వస్తుంది. పూరీ ప్రెస్ ఉండాలని కూడా ఏమీ లేదు. లేదనుకునే వాళ్ళు ఆకు మీద కూడా చేసుకోవచ్చు. బటర్ పేపర్ లేదు మా దగ్గర, పూరీ ప్రెస్ లేదనుకునే వాళ్ళు అరిటాకు తీసుకొని లేదంటే ఏదైనా ఒక కవర్ మీద కూడా చేసుకోవచ్చు. పొయ్యి మీద దోసపాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఈ రోటీని దానిపైన వేసేసుకొని నెమ్మదిగా బటర్ పేపర్ని తీసేయండి. స్పీడ్గా తీయకండి, ఇరిగిపోద్ది. జాగ్రత్తగా నెమ్మదిగా తీసుకోవాలి. ఇలాగ 2 నిమిషాలు కాలిన తర్వాత ఆయిల్ వేసుకొని ఫ్లిప్ చేసుకోండి. ఒక సైడ్ బాగా కాలిన తర్వాత మాత్రమే మనం ఫ్లిప్ చేసుకోవాలి, లేదంటే ఇరిగిపోద్ది. జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోండి. ఇది కొంచెం కలర్ మారాక తీసేసుకోవాలి. మరీ అలా అని బ్రౌన్ కలర్ రాదు. ఈ కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకోండి. చూసారు కదా, మొత్తం అన్నీ రెడీ అయిపోయాయి.
అప్పటికప్పుడు ఏ బ్రేక్ఫాస్ట్ లేనప్పుడు 10 నిమిషాల్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎక్కువ కష్టపడే పనిలే కూడా అస్సలు లేదు. సాయంత్రం పూట స్నాక్స్ కింద కూడా ఇవి చాలా బాగుంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటే 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.